ఈ సంక్రాంతి రోజు గుమ్మానికి మర్చిపోకుండా ఇది ఒకటి కడితే చాలండి. మీ కష్టాలన్నీ కూడా పోయి సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. మీకు తిరుగుండదని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన కష్టాలన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము. అద్భుతంగా మనకి ఏంటంటే గనక కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పండుగ చాలా పెద్ద పండుగ. అలానే కాకుండా కొత్త సంవత్సరంలో వచ్చే పండుగ కదండి. అయితే ఈ సంక్రాంతి ఏంటంటే గనక కీడుతో వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు. అలా కీడుతో రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే గనక మన ఇంటికి కీడు అనేది జరగదు. మన ఇంట్లో కొన్ని సార్లు ఏంటంటే అస్సలు కూడా బాగుండదు కదండి. మన ఇల్లు మనకు కలిసి రాదు, మనకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, చాలా బాధలు కలుగుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ రోజు అంటే మీరు ఒక రోజు ముందు కూడా కట్టొచ్చు, ఆ రోజు కూడా కట్టుకోవచ్చు, ఏం కాదనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గనక కలబంద మొక్క ఉంటుంది కదా, ఆ కలబంద మొక్కని వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. అలా వేర్లతో సహా ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట.